గెలిపించుకుంటారు అన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక ఈ ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతూ ఉంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ ఉప ఎన్నికలపైన బెట్టింగ్ల పర్వం కొనసాగుతూ ఉంది. సత్తా మార్కెట్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని, ఇక్కడ ఇస్తున్నటువంటి కొన్ని సర్వేల రిపోర్ట్స్ను బేస్ చేసుకొని అసలు బెట్టింగ్ల ప్రక్రియ చాలా వేగవంతమైంది. జూబ్లీ హిల్స్లో ఎక్కడ బట్టినా, జూబ్లీ హిల్స్ కాదు హైదరాబాద్లో ఎక్కడ ఈ చర్చ జరుగుతున్న ఈ బెట్టింగ్ల మీదే చర్చ జరుగుతూ ఉంది. 10,000 మెజారిటీ వస్తుందని కొంతమంది, 10,000 మెజారిటీ రాదని కొంతమంది, కాంగ్రెస్ గెలుస్తుందని కొంతమంది, బీఆర్ఎస్ గెలుస్తుందని కొంతమంది, కాదు ఇట్లా ఈ బెట్టింగ్ల ప్రక్రియ చాలా 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 స్థాయిలో వెళ్ళిపోతూ ఉంది. దాదాపు ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ బెట్టింగుల మీద పెట్టారు అనంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇక రాబోయేటువంటి ఈ వారం రోజులు కూడా ఈ బెట్టింగ్ రాయిళ్ళకి, ఈ బెట్టింగ్కి సంబంధించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బెట్టింగ్ అనేటువంటిది చాలా వేల కోట్లకి వెళ్ళబోతుందా అన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇక అదేవిధంగా ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో గ్రౌండ్ రిపోర్ట్స్ ఏంటి, అసలు గ్రౌండ్లో ఉన్నటువంటి వాతావరణం ఏంటి, అసలు ఏదైతే ఈ పార్టీలకు సంబంధించినంత వరకు ఎక్కడైతే ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి యూసుఫ్గూడ, వెంగళరావు నగర్, బోరుబండ, రహమత్ నగర్, ఎర్రగడ్డ, శ్రీనగర్ కాలనీ, షేక్పేట ఈ 7 డివిజన్స్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రారంభంగా ఉన్నాయి. మరి ఇప్పుడు అసలు గ్రౌండ్ నుంచి అక్కడ అసలు ఏంటి డివిజన్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటిది ముందుగా సిటీ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఏంటి అసలు గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అసలు పబ్లిక్ ఎట్లా ఉన్నారు, ఎటువంటి అటెన్షన్తో ఉన్నారు, అసలు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు ఏంటి శ్రీనివాస్ గారు? వంశీ గారు, జూబ్లీహిల్స్ ఎన్నిక రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. మీరు అన్నట్టు కాంగ్రెస్ అభ్యర్థి కోసం ఏకంగా సీఎంఏ రంగంలో దిగాడు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మాగంటి కోసం కేటీఆర్ఏ తన ప్రత్యేకమైన టీమును రూపొందించి ఆయననే తన భుజస్కంధాల మీద వేసుకొని ప్రచార రంగంలో దిగారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి విజయం కోసం తన పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఒక భాగమైనటువంటి జూబ్లీహిల్స్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగంలో దిగారు. వీళ్ళు ముగ్గురు తమ గెలుపు కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ 3 పార్టీలు రేపు ఈ జూబ్లీహిల్స్ లో ఎవరైతే గెలుస్తారో రానున్నటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ ఆధిపత్యం కొనసాగుతుందనేటువంటి లక్ష్యంతోనే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలను ఒక సవాల్గా తీసుకున్నాయి అన్ని పార్టీలు. అందులో భాగంగానే అన్ని రాజకీయ పార్టీల నేతలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు టీఆర్ఎస్ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అదేవిధంగా బీజేపీ నేతలు కావచ్చు, మొత్తం జూబ్లీహిల్స్ లోనే మకాం వేసి తమ అభ్యర్థి గెలుపు కోసం గత 10 రోజుల నుండి పెద్ద ఎత్తున ప్రచారంలో దిగారు. గత 4 రోజుల నుండి ఇటు సీఎం అదేవిధంగా కేటీఆర్ ముఖ్యంగా వాళ్ళ ప్రచార రంగంలో చూసేది ఉంటే దూకుడుగా పోతున్నారు. కింది స్థాయిలో మంత్రులు అదేవిధంగా క్యాడర్ కూడా, వాళ్ళ పార్టీల క్యాడర్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో దిగుతున్నారు. ఈ ఎన్నికలు భవిష్యత్తు రాజకీయాన్ని మార్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా తమ ప్రతిష్టను పెంచుకోవాలి అనేటువంటి లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. అందులో భాగంగానే అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ఒక సవాల్గా తీసుకొని పోతున్నాయి. ప్రధానంగా బీజేపీ వైపు చూసేది ఉంటే బీజేపీ ఇక్కడ లంకల దీపక్ రెడ్డిని పోటీ చేసే సమయంలో ఇటు కూటమిలో భాగమైనటువంటి ఇక్కడ టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు కూడా ఉంది. అయితే కూటమిలో భాగమైనటువంటి ఈ టీడీపీ జనసేన పార్టీ మద్దతు మాకు అవసరం లేదనేటువంటిది ముందుగానే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. కానీ ప్రస్తుతం చూసేది ఉంటే బీజేపీ పూర్తిగా మిగతా పార్టీలతో ఇటు కాంగ్రెస్ కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ పోల్చుకుంటే ప్రచారంలో కానీ అభ్యర్థి విషయంలో కానీ వెనకబడి ఉందని చెప్పవచ్చు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు బీజేపీ ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్లో ఉన్నాయి. కానీ జూబ్లీ హిల్స్లోకి వచ్చేటప్పటికి బీజేపీ, టీడీపీ, జనసేన మద్దతు అవసరం లేదు అనే విధంగా వ్యవహరించినట్లున్నారు. మరి ఇప్పుడు టీడీపీ జనసేన ఓట్ బ్యాంక్ ఎటువైపు ఉంది, ఎవరి వైపు ఉంది, ఎటు వేయాలనుకుంటున్నారు ఏంటి?
అయితే ప్రస్తుతం పరిస్థితి బీజేపీకి సంకటంగా మారింది. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానమే కాదు, జాతీయ నాయకత్వం దృష్టికి కూడా బీజేపీ తీసుకెళ్లింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఉండి ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి టీడీపీని జనసేన మద్దతును కోరకపోవడం పట్ల పూర్తిగా ఇటు జాతీయ నాయకత్వం ఇటు రాష్ట్ర నాయకత్వాన్ని సీరియస్గా మొట్టికాయలు పెట్టింది. మీరు ఎందుకు టీడీపీ జనసేన మద్దతు తీసుకోలేదు అన్నటువంటి విషయం పైన ఇటు రాష్ట్ర నాయకత్వాన్ని సీరియస్గా మొట్టికాయలు వేయడంతోనే ఈ రోజే కొద్ది గంటల క్రితమే ఇటు రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఇటు జనసేన టీడీపీ నాయకులను సంప్రదించడమే కాకుండా వాళ్ళతో ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ మద్దతు కావాలని కోరారు. ఇటు బీజేపీ పూర్తిగా విస్మరించడంతోనే ఇప్పటి వరకు తమ పార్టీకి దూరంగా ఉన్న ఏదైతే రాష్ట్ర నాయకత్వం ఇటు తమ హైకమాండ్ ఆదేశాల మేరకే పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇటు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు జనసేనకు సంబంధించినటువంటి నాయకులు రాధారం రాజలింగం ఉన్నారు. ఆయనను కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా మొన్నటి వరకు బీజేపీ ప్రచారానికి దూరంగా ఉన్నటువంటి జనసేన కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు, ఈ రోజు జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా రేపటి నుండి బీజేపీకి మద్దతుగా జనసేన ప్రచారంలో దిగుతుందన్నటువంటి విషయాన్ని ఇటు జనసేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఆయనను మిగతా విషయాలు అడిగి తెలుసుకుందాం. గత కొద్ది రోజులుగా టీడీపీ అటు జనసేన బీజేపీకి కూటమిలో ఎన్డీఏలో భాగస్వామైనటువంటి పార్టీలు బీజేపీ ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదు? నమస్కారం. బీజేపీ పార్టీలో మాకు ఈరోజు రాష్ట్ర నాయకత్వం నుంచి ఈరోజు రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు ఈరోజు మాకు తెలియజేయడం జరిగింది. అప్పుడు మేము కేంద్ర మంత్రి వారు మన పార్లమెంట్ సభ్యులు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు వారిని ఈరోజు ఇప్పుడు సాయంత్రం కలవడం జరిగింది. వాళ్ళు సపోర్ట్ కోరడం జరిగింది. వారితో సమావేశం కావడం జరిగింది. మా యొక్క రాష్ట్ర నాయకులు వెళ్ళి మేము సమావేశం కావడం జరిగింది. అనంతరం రేపటి నుంచి కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా మేము వారితో చర్చించడం జరిగింది. పార్టీని ఇక్కడ జుబ్లీస్లో అంటే గెలిచే దిశలో పార్టీని తీసుకెళ్లడానికి ఉన్న కొద్ది సమయాన్ని ఎంతవరకు మా సాధ్యమైనంత వరకు వారితో కలిసి ప్రయాణం చేయడానికి పార్టీ నిర్ణయం మేరకు ఈరోజు కలవడం జరిగింది. ముఖ్యంగా మీరు ఎన్డీఏలో భాగస్వామ్యం బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు. ఇన్ని రోజులు ఎందుకు మీరు పార్టీ ప్రచారానికి బీజేపీకి దూరంగా ఉన్నారు? మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. వారికి అక్కడ నుంచి మోడీ గారి నాయకత్వం నుంచి వారికి పిలుపు వస్తే కానీ మాకు సూచన రాదు. అందులో ముఖ్యంగా ఏంటంటే మాకు అక్కడ ఎన్డీఏలో భాగస్వామైన టీడీపీ, అక్కడ జనసేన బీజేపీ అలయన్స్లో అక్కడ ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నందున ఈ రెండు రాష్ట్రాలు వేరు. గతంలో కూడా జరిగిన జనరల్ ఎలక్షన్లో కూడా ఇక్కడ మేము అలయన్స్లో పోటీ చేయడం జరిగింది. మాకు 7 కాన్స్టిట్యూన్సీలు ఇవ్వడం జరిగింది. బీజేపీలో పోటీ చేయడం జరిగింది. కానీ మాకు మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి సూచనలు ఎప్పుడైతే అంతో మేము అప్పుడే ముందుకెళ్తాము. మాకు వాళ్ళు చాలాసార్లు చెప్పడం జరిగింది. బీజేపీ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం తరఫున చెప్పినప్పటికీ కూడా మాకు సూచనలు మా పార్టీ అధ్యక్షుల నుంచి వచ్చిన తర్వాత మేము దాని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ రోజు ఆ నిర్ణయం తెలియజేశారు కాబట్టి ఈ రోజు మమ్మల్ని వాళ్ళని కలవడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల ప్రకటించిన తర్వాత మాకు కూటమితో సంబంధం లేను, మేము స్వతంత్రంగా ముందుకు వెళ్తాము, ఇటు కూటమి తెలంగాణలో లేదు అన్నటువంటి విషయాన్ని ప్రకటించడమే కాకుండా ఇక్కడ జూబ్లీహిల్స్ లో అటు టీడీపీ జనసేన మద్దతు మాకు అవసరం లేదన్నట్టు మాట్లాడాడు. ఇది మీకు అంటే ఏమన్నా కమ్యూనికేషన్ గ్యాపా, నిజానికి బీజేపీ మీద వ్యతిరేకత? ఎవరి పార్టీ అజెండా వాళ్ళకు ఉంటుంది. బీజేపీ వాళ్ళు ఎవరి ముందుకెళ్ళాలని ఎవరి పార్టీని ముందు తీసుకెళ్ళి చూస్తారు. మేము కూడా జనసేన పార్టీ ఏ పార్టీ సంబంధం లేకుండా ప్రజల్లోకి తీసుకెళ్లి దిశలో ఉన్నాం. గతంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కూడా మేము నామినేషన్ వేసిన తర్వాత ఇదే జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు జాతీయ స్థాయి నుంచి నరేంద్ర మోడీ నాయకత్వంలో వీళ్ళు పంపించిన తర్వాత పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత మేము విత్డ్రా చేసుకోవడం జరిగింది. మేము 20 మంది నామినేషన్ వేయడం జరిగింది. వాళ్ళకి బీఫార్మ్ ఇవ్వడం జరిగింది. తర్వాత గతంలో అందరూ విషయం మేము సపోర్ట్ చేయడం వల్ల 48 స్థానాల్లో గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ గెలవడం జరిగింది. మరి చాలా చోట్ల కొద్దిపాటి తోటి ఓటమి పాలయ్యారు. 48 సీట్లు గెలిచిన చరిత్రలో వాళ్ళు మొదటిసారి బీజేపీ ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ లో మొదటిసారి. అది సేమ్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు రామచంద్ర గారు చేసినట్టు వ్యాఖ్యలు అప్పుడు చేసారో వారి వాడు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశలో మా బలాన్ని మేము పెంచుకోవాలని మాట్లాడింటారు. దాని తప్పు పార్టీకి మాకు ఏం సంబంధం లేదు. మేము మా పార్టీని తీసుకెళ్ళి ఏ పార్టీ సంబంధం లేక ప్రజలకు వెళ్తాము. కానీ ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక కూటమితో ఏర్పడి
మనం పోటీలో ఉండడానికి సపోర్ట్ చేయడానికి శ్రీనివాస్ గారు. మాకు పార్టీ అధ్యక్షులు నిర్ణయం మేరకు ముందుకెళ్తున్నాం ఈరోజు. అయితే ఎన్నికల సమయంలో బీజేపీ తమను సంప్రదించలేదు, కేవలం ఈ రోజే శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, బీజేపీకి మద్దతు చెప్తాము, శ్రీనివాస్ గారు, జరిగినటువంటి సంఘటనలు మాకు సంబంధం లేదనేటువంటి. శ్రీనివాస్ గారు, ఎందుకు భారతీయ జనతా పార్టీ నిన్నటి వరకు ఈ రోజు వరకు టీడీపీ జనసేన మద్దతు అవసరం లేదని ఎందుకు ప్రకటించింది? ఈ రోజు మరలా టీడీపీ జనసేన మద్దతు కావాలని ఎందుకు కోరుకుంటుంది? ఏంటి దీంట్లో రాజకీయ ప్రయోజనాలు ఏంటి? అంటే బీజేపీ గెలవము అనేటువంటి భావన ఏర్పడిందా, లేక టీడీపీ జనసేన బలము జూబ్లీ హిల్స్లో ఎక్కువగా ఉంది అని భావించిందా, లేక టీడీపీ జనసేన ఓటు కాంగ్రెస్కో బీఆర్ఎస్కో వెళ్ళిపోతుందా అనేటువంటి భావనతో కంగారు పడి భయపడి ఇటు వీళ్ళ మద్దతు కోరిందా? ఏంటి ఏమై ఉంటుంది? ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో బీజేపీ కంటే ఎక్కువగా టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంది. గతంలో టీడీపీ నుండి మాగంటి గోపి టీడీపీ నుండి గెలిచారు. బలమైనటువంటి క్యాడరు ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ లో టీడీపీ పోటీ చేసే అవకాశం ఉందన్నటువంటి చర్చ కూడా ఎన్నికల ముందు జరిగింది. ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిని పెట్టే అవకాశం ఉందన్నటువంటి చర్చ కూడా జరిగింది. ఇక్కడ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదే విధంగా కొంతమంది నాయకులు చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో భాగంగానే ఇక్కడ టీడీపీ బలమైనటువంటి క్యాడర్ ఉంది అన్నటువంటి విషయాన్ని అక్కడ టీడీపీ నాయకులు చెప్పారు. టీడీపీ రంగంలో ఉంటుంది అన్నటువంటి భావనతోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఈ ప్రకటన చేశారు. అంటే దాదాపుగా మేము బీజేపీ నుండి పోటీ చేస్తాం, మాకు ఏ పార్టీ మద్దతు లేదన్నటువంటి ప్రకటన చేయడంతో ఇటు టీడీపీ డ్రాప్ అవుతుందని చెప్పారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ కేవలం అంటే తమ తొందరపాటు నిర్ణయాలతో పాటు ఇటు ఎలాంటి సమన్వయం చేయకుండా టీడీపీని కానీ జనసేనను సంప్రదించకుండానే తాము ఒక పార్టీ ముందుకెళ్తుందన్నటువంటి విషయాన్ని చెప్పడంతోనే ఇటు టీఆర్ఎస్ బీజేపీ వీళ్ళన్ని పార్టీల మద్దతు తమకు ఉంటుందన్నటువంటి ఆలోచనతోనే